హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఈ మంత్లో మనకి హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయి కదా, సో అందువల్ల మా ఫ్యామిలీ అంతా కూడా బెంగళూరు వచ్చారు. వచ్చి నెక్స్ట్ డే మేము కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము. అందులో కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళామన్నమాట. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యాము. మా అమ్మాయి అయితే డైలీగా అసలు లేచేదే కాదు, ఆ రోజు అయితే చాలా ఎర్లీగా లేచేసింది. 5 o'clock అలాగా. బాగా ఇంకా వాళ్ళ తాతయ్యతోటి అందరితోటి కూడా బాగా స్పెండ్ చేసింది కార్లోని. కార్లో ఒక్క దగ్గర కూడా సరిగ్గా కూర్చోలేదు, అలా మారుతూ ఉండేది. అక్కడి నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి అలాగా. వాళ్ళ డాడీ అదైతే వెనకని కూర్చొని రైమ్స్ అవి అయితే చెప్పుకునేవారు. నాకైతే అదేదో బిల్డింగ్ చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించి కొంచెం తీసాను. నెక్స్ట్ టిఫిన్కి ఆగేసరికి 9:30 అయిపోయింది. ఇక్కడ హైవే దగ్గర నందిని గ్రాండ్ అంట, అది ఆంధ్రాది అని చెప్పి ఆయన అక్కడికి తీసుకొని వెళ్ళారు. టిఫిన్ అయితే చాలా బాగుంది. అందులో మా అమ్మాయి అయితే ఏవో దాన్ని నచ్చినవి అడుగుతుందనమాట. అందులోని తినేది ఉండదు, కానీ ఈ హడావిడి బాగా ఎక్కువైపోయింది ఆ రోజు హోటల్లో. ఇంకా తను వాళ్ళ తాతయ్య నాన్నమ్మ దగ్గర అయితే కూర్చుని పోయింది టిఫిన్ చేయడానికి. మేమైతే ఇడ్లీ, దోశ, పూరి అయితే ఆర్డర్ చేసాము. అందులో మా అమ్మాయి చిన్నది కూడా ఎవరిది కూడా తినలేదు. అన్ని చట్నీలు ఏంటంటే కలిపేదనమాట, కూర్చొని అందులోకి ఇందులోకి. ఇంకా తొందరగా తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట, మళ్ళీ లేట్ అయిపోతుందని. చిన్నపిల్లలతో వెళ్తే ఏ ట్రిప్ అయినా ఫుల్గా టైంపాస్ అయిపోద్ది. తినైతే అలా అన్ని వేషాలు వేసేది అందులోని. ఫోటో తీస్తున్నానని చెప్పి స్టిల్స్ అయితే ఇస్తుందన్నమాట అలాగా. ఇక్కడ వెరైటీగా కొండలన్నీ కూడా ఇలా చిన్న రాయిలుగా ఉన్నాయి, మళ్ళీ ప్లెయిన్గా అలాగైతే నాకు ఎక్కడ కనిపించలేదు. అన్ని కొండలు కూడా ఇలాగే ఉన్నాయి, రాళ్ళుగా. వర్షాలు అవి ఎక్కువగా పడితే కనుక కిందన పడిపోతాయేమో అవి. కోలార్కి ఇంకా 3 kilometers అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ KGF మూవీ అయితే వచ్చింది కదా, సో దాని తాలూకా షూటింగ్ ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఫైనల్గా మనం కోటిలింగేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఆ టెంపుల్ దగ్గర బయట అయితే ఇలా చిన్నగా ఎగ్జిబిషన్లో పెట్టారు. ఈ టెంపుల్ దగ్గర ఫుల్ మార్కెట్ అయితే ఉంది, మొత్తం బొమ్మలు ఇవి అవినా. అంటే ఇది ఇంకో సైడ్ అనమాట. ఆ బొమ్మలన్నీ కూడా ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పెట్టారనమాట. సో ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఎక్కడైనా అయితే మా అమ్మాయి బొమ్మల గురించి ఏడుస్తుందని. శ్రీ మంజునాథ మూవీ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఇంకా ఇక్కడే చెప్పులు. అక్కడ ఉన్నవి కదా అలా, అవి లింగాలు చిన్నవి అయితే ఒక్కొక్కటిని 15 rupees అయితే చెప్పారు. ఇలా ఒక చిన్న క్యూ ఉంది, అందులో నుంచి వెళ్తే అక్కడేమో టికెట్స్ ఇస్తున్నారనమాట. అక్కడ చాలా ఇలా చిన్న లింగాలు అయితే ఉన్నాయి, అలా 1 కోటి లింగాలు అయితే ఉంటాయంట. కొంతమంది అయితే పూజ సామాన్లు అవి తెచ్చుకున్నారు, అవన్నీ కూడా ఏవో పూజ చేసుకుంటున్నారు అక్కడ. అన్ని లింగాలు ఒక్క ప్లేస్లో చూస్తే కనుక మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మా అమ్మాయి చాలా కంట్రోల్ చేసుకుంది, ఎత్తుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ డాడీ. ఇంకా నెక్స్ట్ ఇంకా దిగిపోయింది, ఫుల్గా పరిగెట్టింది. పనిక దండం పెట్టు, పనిక చిన్న ఇక్కడ దండం పెట్టు. లింగాల దగ్గర అలా దండం పెట్టడము, అదేదో బుట్టదేదో పెట్టుకొని అన్నీ చేసింది. అది తీసుకోదు, దండం పెట్టు.
ఇది మాట్లాడితే ఆ లింగాలు బయటికి తీసేస్తానన్నట్టుగా చేసేది, కిందది పైది అవన్నీ కూడా వచ్చేస్తాయి అనుకుంటుంది. చెప్పు. ఈ కోటిలింగేశ్వర్ టెంపుల్ లోపలే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. కొన్ని అమ్మవారి టెంపుల్, అలాగే మెయిన్ కోటిలింగేశ్వర మెయిన్ లింగం టెంపుల్ అలా ఉన్నాయి. సో అందులో పూజ అయిన తర్వాత మా అమ్మాయి అయితే తన బొట్టు పెట్టుకొని వాళ్ళ డాడీకి నాకు అయితే బొట్టు అయితే పెట్టింది. ఆ తర్వాత ఇదైతే ప్రతిలింగం దగ్గరికి వెళ్ళి ఏదో పూజలు అయితే చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో గుడికి, అందులోనే ఇంకో టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ అయితే గంట కొడతానని ఫుల్గా ఏడ్చింది. అక్కడ ఎవరైనా ఫోటో తీసుకుంటున్నట్టయితే ఇది కూడా ఫోటోకి నించునిపోయేది. ఇక్కడ అయితే దాన్ని అస్సలు పట్టుకోలేకపోయాము. మా మామయ్య గారు అయితే దాని వెనకాతలు ఇంకా పరిగెడుతూనే ఉండేవాళ్ళు. అది అసలు ఒక సైడ్ వస్తుంటే ఇంకో సైడ్ ఈ లింగాల దగ్గర అయితే పరిగెడుతూనే ఉండేది. లింగాలకు పైకి ఎక్కడము, అక్కడైతే ఏదో పూజా దండాలు అవన్నీ పెట్టుకుంటూ ఉండేది. పరిగెడుతూ ఒక దగ్గర అయితే పడిపోయింది. దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అందరికీ, ఎలా పడిపోయింది ఏంటి అని. ఆ తర్వాత ముందైతే సాష్టాంగ నమస్కారం అది పెట్టిందనమాట. అదేమో అది పెట్టి వాళ్ళందరినీ కూడా పెట్టమని చెప్తుంది. అది సడన్గా సాష్టాంగ నమస్కారం అలాగే చేస్తుందట. సాష్టాంగ నమస్కారం చేయమంటుంది. అది అయిపోయాక ఇక్కడైతే ఒక వే ఉందన్నమాట. ఇక్కడైతే పెద్ద లింగము, నంది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ పెద్ద లింగం దగ్గరే బ్యాక్ సైడ్ అందరూ కూడా దీపాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. చుట్టూరు అమ్మవారివి పెట్టారనమాట, చిన్న చిన్ని టెంపుల్స్లా కట్టి. ఆ మధ్యలో ఏమో ఈ లింగము, నంది పెద్దగా పెట్టారు చాలానా. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ వెంటనే తొందరగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఇక్కడైతే పెద్ద పెద్దవి నంది, లింగము అండ్ అయ్యప్ప స్వామిని అయితే కూడా ఇక్కడ కట్టారు. వాళ్ళ డాడీతో అయితే కాసేపు కబడ్డీ ఆడింది. ఎలాగోలాగా లాస్ట్కి ఆ డాడీ అయితే దాన్ని పట్టుకొని ఇంకా గట్టిగా పట్టుకొని వచ్చేసారు. టెంపుల్కి మెయిన్ మాకు ఎగ్జిట్ అయితే తెలియలేదు. అది తెలుసుకోవడానికి చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడే మేము దగ్గర ఒక 2 hours అలా ఉండిపోయాము ఇందులోనే.
మా అమ్మ ఏదో ఒక్కొక్కసారి లింగాలన్నీ చూస్తే దగ్గర బాహుబలిలో ఫీల్ అయిపోయి తీసేద్దాం అనుకుంటుంది, కానీ అవ్వలేదు. సో అక్కడైతే అక్కడి నుంచి అక్కడే ఏదో అలా పూజలాగా ఏదో చూస్తుంది, తీస్తుంది, ఏదో సంథింగ్ అయితే ఆ లింగం దగ్గర చేసింది కాసేపు. సో ఇంకా ఎలాగలాగే ఇంకా మేమైతే ఎగ్జిట్ అయ్యి బయటకు అయితే వచ్చామన్నమాట. మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ కోటిలింగేశ్వర టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.